హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము గణితంలో ముఖ్యమైన టాపిక్ అయినటువంటి త్రిభుజానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి లెక్కలను చూద్దాం మనము. అయితే ఇందులో టాపిక్ త్రిభుజం కాబట్టి, మరి త్రిభుజం అంటే ఏంది? మూడు భుజాలతో ఏర్పడే సరళ సమృత పటాన్ని త్రిభుజం అని అంటారు. చూడండి, ఇక్కడ మూడు భుజాలతో ఏర్పడే సరళ సమృత పటాన్ని త్రిభుజం అని అంటారు. మరి త్రిభుజానికి ఉండేటువంటి అంశాలు ఏమంటే, ఇక్కడ త్రిభుజానికి మూడు భుజాలు ఉంటాయి, త్రిభుజానికి మూడు శీర్షాలు ఉంటాయి, అదేవిధంగా త్రిభుజానికి మూడు కోణాలు ఉంటాయి అన్నమాట. త్రిభుజంలో ఉన్నటువంటి మూడు కోణాల మొత్తము 180కి సమానం అవుతుంది, 180కి సమానం అనమాట. మరి వాటి యొక్క భుజాలు బట్టి త్రిభుజాలు మూడు రకాలు ఉంటాయి, మనకు తెలిసింది అదంతా కూడా. భుజాలు బట్టి మూడు రకాలు ఉంటాయి. అవి ఏమంటే సమబాహు, సమద్విబాహు, విషంబాహు అనమాట. తర్వాత కోణాలు బట్టి కూడా త్రిభుజాలు మూడు రకాలు ఉంటాయి, అల్పకోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము, అదేవిధంగా అధిక కోణ త్రిభుజము. ఇవన్నీ కూడా మనకి 7th క్లాస్లో ఇవన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి మీరు. సరే, నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి అంశం ఏమంటే ఇక్కడ మనం చెప్పుకునేటువంటి అంశాలు. ఫస్ట్ త్రిభుజం యొక్క చుట్టుకొలత. మరి త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే అర్థమైంది. ఇక్కడ ఈ త్రిభుజంకు ఉన్నటువంటి మూడు భుజాల పొడవుల మొత్తాన్ని త్రిభుజం యొక్క చుట్టుకొలత అని అంటారు. ఈ భుజం పొడవు మనం ఏ యూనిట్లు, ఈ భుజం పొడవు బి యూనిట్లు, ఈ భుజం పొడవు సి యూనిట్లు అనుకుంటే మనము. మరి చుట్టుకొలత అప్పుడు ఏమవుతుంది? పి ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి యూనిట్లు అనమాట. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేటువంటిది త్రిభుజము ఏబిసి యొక్క చుట్టుకొలతకు సమానం కావడం జరిగింది. అదేవిధంగా మరి త్రిభుజం యొక్క వైశాల్యము ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్ అనమాట, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అనమాట ఇది. తర్వాత త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలత ఏమవుతున్నప్పుడు మనం ఎస్తో సూచిస్తాం మనము. ఇదేమంటే ఈ ఏ ప్లస్ బి ప్లస్ సిలో సగం అనమాట, అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2ను మనము ఎస్తో సూచిస్తాం మనము. ఇది త్రిభుజం యొక్క అర్ధ చుట్టుకొలతకు సమానం కావడం జరుగుతుంది. అదేవిధంగా మరి త్రిభుజం యొక్క వైశాల్యం హెరాన్ సూత్రం ప్రకారం, ఇది చాలా ఇంపార్టెంట్ 10th క్లాస్లో ఇది. త్రిభుజం యొక్క వైశాల్యము హెరాన్ సూత్రం ప్రకారం ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనమాట. మరి ఇక్కడ ఎస్ అంటే ఏంది? మరి ఇక్కడ అర్ధ చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 యొక్క విలువ అనమాట ఇది. మరి ఏ అంటే ఏంది? ఇక్కడ త్రిభుజం యొక్క భుజాలు, ఇక్కడ ఏ బిసి ఇవన్నీ కూడా త్రిభుజం యొక్క భుజాలు అనమాట. ఇవి ప్రతిక్షేపించి సూక్ష్మీకరిస్తే మనకు వచ్చేది హెరాన్ సూత్రం ప్రకారము త్రిభుజం యొక్క వైశాల్యం అనమాట. మనకి ఎగ్జామ్లో కూడా త్రిభుజం యొక్క వైశాల్యం హెరాన్ సూత్రం ప్రకారం కూడా అడగొచ్చు, మనకి ఈ విధంగా సూత్రం గుర్తుపెట్టుకోవాలా. తర్వాత సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము. మరి సమబాహు త్రిభుజం అంటే అర్థమైంది, ఒక త్రిభుజం యొక్క అన్ని భుజాలు కూడా సమానం ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అని అంటారు. మరి క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4a² చదరపు యూనిట్. ఇది సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా చాలా అంశాలు ఉంటాయి, మనకి ముఖ్యమైన అంశాలు ఇక్కడ చెప్పుకోవడం జరిగింది మనము. ఇవన్నీ కూడా మనకి డిఎస్సిలో కానీ, తర్వాత ఎగ్జిటి కానీ, టెట్లో కానీ వచ్చే అవకాశం ఉంది. కానీ విద్యార్థులందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి. దీని తర్వాత మనము ఇందుకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సరే, ఇందులో భాగంగా మనము కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. ఇందులో మొదటి క్వశ్చన్ చూడండి. మొదటి క్వశ్చన్, భూమి 8 సెంటీమీటర్లు మరి ఎత్తు 4.5 సెంటీమీటర్లుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ భూమి 8 సెంటీమీటర్లు మరి ఎత్తు 4.5 సెంటీమీటర్లు గల త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. డైరెక్ట్ చేద్దాం ఇక్కడ మనము. మరి త్రిభుజ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బి ఇంటూ హెచ్. బి అంటే భూమి, హెచ్ అంటే ఎత్తు కాబట్టి మరి మనకి ఏ కావాలి? ఏ అంటే వైశాల్యం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ బి అంటే ఇక్కడ మనకి 8, భూమి అంటే 8 కాబట్టి 8 రాస్తుంది ఇక్కడ. తర్వాత హెచ్ అంటే మనకి ఎత్తు కాబట్టి మనకింత 4.5 అనమాట, 4.5. తర్వాత క్యాన్సల్ చేద్దాం, 2 ఎక్కం 2 4 ఎంత వస్తున్నప్పుడు మనకి ఇది. 4.5 ఇంటూ 4 ఇంటూ 4 మనకి మల్టీప్లేస్ మనకి ఎంత వస్తుంది అంటే ఇది 18 వస్తుంది, 18 వస్తుంది అనమాట. 18 సెంటీమీటర్ స్క్వేర్ లేదా చదరపు సెంటీమీటర్ను రాయొచ్చు మనం. కాబట్టి మొదటి దాని యొక్క ఆన్సర్ ఎంత అంటే మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. తర్వాత రెండవ క్వశ్చన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి. ఇక్కడ మనము ఒక త్రిభుజం యొక్క వైశాల్యం 60 సెంటీమీటర్ స్క్వేర్లు మరియు దాని భూమి 10 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఎత్తు ఎంత అంటే ఇక్కడ. మరి త్రిభుజ వైశాల్యం అంటే ఇక్కడ మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు మరి హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఇక్కడ. కాబట్టి దీనిలో రాద్దాం ఇక్కడ మనము హాఫ్ ఇంటూ మరి బి అంటే మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ 10 ఇచ్చినాడు కాబట్టి 10. తర్వాత ఎత్తు మనకు కనుక్కోవాలి కాబట్టి హెచ్ ఎట్లా రాస్తుంది ఇక్కడ. మరి వైశాల్యం ఎంత 60 కాబట్టి 60 రాస్తుంది ఇక్కడ. మరి చూడండి ఇక్కడ 2 ఎక్కం 2 5 ఇక్కడ. మరి 5 తొలగితే భాగిస్తారు కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 60/5. క్యాన్సల్ చేస్తే 5 ఎక్కం 5 రెంట్ల కాబట్టి మనకి ఎంత ఇక్కడ 12 సెంటీమీటర్లు. కాబట్టి ఈ త్రిభుజం యొక్క ఎత్తు మనకి ఎంత అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు మామూలుగా ప్రీవియస్ ఎగ్జిటీలో వచ్చినటువంటి క్వశ్చన్లు ఇవన్నీ కూడా, టెట్ పేపర్ 1 వచ్చినటువంటి క్వశ్చన్లు ఇవన్నీ కూడా. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం మనము. మూడో క్వశ్చన్ ఏమిచ్చిందంటే త్రిభుజము భూమి మరియు ఎత్తుల నిష్పత్తి 2:5. చూడండి, ఇక్కడ త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తుల నిష్పత్తి 2:5. ఆ త్రిభుజ వైశాల్యము 125 చదరపు సెంటీమీటర్లు అయితే భూమి ఎత్తులు ఎంత అన్నాడు ఇక్కడ.
మరి చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి భూమి మరియు ఎత్తుల నిష్పత్తి మనకి ఉంటుంది ఇక్కడ 2:5 అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా, నిష్పత్తి ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం నిష్పత్తి పోవాలంటే దాన్ని మనము ఒక చర్రాశితో గుణిస్తాం మనము. కాబట్టి భూమి ఎంత ఇక్కడ మనకు 2 భాగాలు ఉంటే ఎత్తు మనకు 5 భాగాలు ఉందన్నమాట. మరి b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నిష్పత్తి పోవాలంటే చేస్తాం మనము 2x ఒక చర్రాశి తీసుకుంటాం. అదే విధంగా ఎత్తు ఎంత మనకు 5 భాగాలు కాబట్టి h ఈజ్ ఈక్వల్ మనము 5x అనుకుంటాం మనం. కాబట్టి వైశాల్యం ఎంత ఇక్కడ మనకు 125 చదరపు సెంటీమీటర్లు. సరే, మరి త్రిభుజ వైశాల్యం ఫార్ములా ½ ఇంటూ b ఇంటూ h ఈజ్ ఈక్వల్ మనకు a కి సమానం, ఇది వైశాల్యానికి సమానం అవుతుంది. మరి ఇప్పుడు ½ ఇంటూ b అంటే ఎంత ఇక్కడ మనకు 2x కాబట్టి 2x, h అంటే 5x కాబట్టి 5x, ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ మనకి a అంటే 125 కాబట్టి 125 రాస్తుంది. తర్వాత మరి 2 క్యాన్సల్ చేద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు ఏముంది, ఇక్కడ x ఇంటూ x స్క్వేర్, అయితే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏం చేస్తుంది 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అప్పుడు పోతే అది డివిజన్ చేస్తుంది కాబట్టి 125/5. మరి 5 1 జా 5 25 జా, కాబట్టి మరి దీనికి వాల్యూ ఎంత ఇక్కడ 25 వచ్చింది ఇక్కడ మనకి. కాబట్టి x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25 అయితే అప్పుడు x ఎంత వస్తుంది చెప్పండి, x స్క్వేర్ అంటే 25 అనమాట. x స్క్వేర్ అంటే మరి x ఏమొస్తుంది, దీనికి వర్గమూలం కాబట్టి 5కి సమానం అవుతుంది. కానీ మనకేం కావాలి, మనకి bh కావాలి కాబట్టి b ఇక్కడ. సో 2 ఇంటూ x, ఇక్కడ x అంటే మనకు 5 కాబట్టి 2 5 జా 10 సెంటీమీటర్లు. అదేవిధంగా మరి ఎత్తు ఎంత ఇక్కడ మనకు x అంటే 5 కాబట్టి 5 ఇంటూ 5 5 5 జా 25 సెంటీమీటర్స్. ఇవి త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తులకు సమానం కావడము జరిగిందనమాట. తర్వాత మనం అదేవిధంగా ఇక్కడ మనం 4వ క్వశ్చన్ చూద్దాం. మనము 4వ క్వశ్చన్ ఏముందంటే, ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది. చూడండి ఇక్కడ ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉందంట. అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం 400 చదరపు సెంటీమీటర్లు అనుకుంటే ఆ త్రిభుజం యొక్క భూమి ఎంత అని ఇక్కడ మరి దత్తాంశం ప్రకారం మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏముంది, ఇక్కడ ఎత్తు పెద్దగా ఉంది ఎందుకు చెప్పండి, అది భూమికి 2 రెట్లు ఉంది. కాబట్టి మనము భూమిని మొదటగా x అనుకుంటాం, మనము ఎత్తు ఏమొచ్చేటప్పుడు మనకు 2x అనుకుంటాం మనం. సో భూమికి 2 రెట్లు కాబట్టి 2x అనుకుంటాం మనం. ఇప్పుడు మన సూత్రం రాసి మనం సేమ్ ఇట్లా చేస్తాం మనము. సో ½ ఇంటూ b ఇంటూ h ఈజ్ ఈక్వల్ టు మనకి వైశాల్యం ఎంత 400 కాబట్టి సరే ఇక్కడ ఏ రాద్దాం మనము, ఇందులో విలువలు ప్రతిక్షేపిద్దాం మనము. ½ ఇంటూ మరి b అంటే ఇక్కడ x అనుకుంటాం, అదేవిధంగా h అంటే 2x ఇక్కడ మరి వైశాల్యం ఎంత 400 కాబట్టి 400 రాస్తుంది ఇక్కడ. మరి 2 క్యాన్సిల్ అయితే x ఇంటూ x అంటే x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400 అయితే మరి x ఎప్పుడు ఏమొస్తుంది 400కు వర్గమూలం ఎంత 20 కాబట్టి x ఈక్వల్ మనకు 20కి సమానం కావడం జరిగింది. మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏముంది, ఇక్కడ భూమి ఎంత కాబట్టి భూమి మనకి ఎంత ఇక్కడ x సమానం కాబట్టి x ఈక్వల్ టు 20 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. కాబట్టి సో 4వ ప్రాబ్లంలో భూమి మనకి ఎంత అంటే 20 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. మరి ఎత్తు ఏమొస్తుంది చెప్పండి, 20 ఇంటూ 2 22 జా 40 వస్తుంది, ఇక్కడ డబల్ కాబట్టి 40 వస్తుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్, త్రిభుజం ఏబీసీలో AB ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, AC ఈజ్ ఈక్వల్ 16 సెంటీమీటర్లు, CE ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్లు అయితే BD బార్ యొక్క పొడవు ఎంత అండి ఇక్కడ. మరి చూడండి మన త్రిభుజం మాత్రం ఒకటే ఉంది ఇక్కడ, కానీ మనకి ఇచ్చినటువంటి వాటి యొక్క భూముల కొలతలు 2 ఉన్నాయి, అదేవిధంగా ఎత్తులు కూడా మనకి 2 ఉన్నాయి. ఇక్కడ ఒక ఎత్తు ఇచ్చినారు కానీ ఒక ఇంకో ఎత్తు ఎంత అని ఇక్కడ. మరి చూడండి ఒకే త్రిభుజం తీసుకున్నప్పుడు మనం వాటికి భూమి ఎత్తు తర్వాత భూమి ఎత్తు మార్చి మనం 2 సార్లు వైశాల్యాలు కనుక్కుంటే ఆ 2 వైశాల్యాలు కూడా ఒకే త్రిభుజం కాబట్టి సమానంగా రావడానికి అవకాశం సమానంగా వస్తుంది. కాబట్టి చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన కొలతలు ఇక్కడ రాష్ట్రం చూడండి, ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ 6 అంటే ఇక్కడ 6 ఇది, తర్వాత AC అంటే ఇది కాబట్టి 16 ఇక్కడ, మరి C అంటే మనకి ఇది కాబట్టి ఈ లంబం ఇది ఇక్కడ ఇది ఎంత 8 సెంటీమీటర్లు. తర్వాత అయితే BD అంటే ఈ విలువ ఎంత అన్నాడు ఇక్కడ. మరి చూడండి ఇక్కడ ఫస్ట్ మనము మరి త్రిభుజం ABCలో దీని ACని మనం భూమిగా తీసుకుంటే దానికి ఎత్తు ఏమవుతుంది, BD అవుతుంది. చూడండి ఇక్కడ మరి భూమి ఎత్తు తీసుకున్నాం మనం. మరి త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది, ½ ఇంటూ భూమి అంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం AC తీసుకుంటాం మనము. మరి AC కూడా లంబం ఏంది, ఇక్కడ AC పైన ఎత్తు ఏముంది ఇక్కడ BD కాబట్టి BD. సో ఈ విధంగా త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కుంటాం మనము. మరి ఈ వైశాల్యం మనము సో దీని భూమిగా తీసుకొని దీన్ని ఎత్తుగా తీసుకుంటే వచ్చేటువంటి వైశాల్యానికి సమానం ఉంటుంది. కాబట్టి మరి దీని భూమిగా తీసుకున్నప్పుడు వైశాల్యం ఏమవుతుంది, ½ ఇంటూ AB, ½ ఇంటూ AB ఇంటూ ఎత్తు ఎంత అప్పుడు CE, ఈ విధంగా అనమాట. అంటే ఈ విధంగా భూమి ఎత్తు ఈ విధంగా భూమి ఎత్తు తీసుకుంటే 2 వైశాల్యాలు సమానంగా ఇక్కడ రాష్ట్రం చూడండి ఇక్కడ. తర్వాత చూడండి ½ క్యాన్సల్ ఇక్కడ. ఇప్పుడు విలువల ప్రతిక్షేపిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది ఇక్కడ. మరి AC అంటే మనకి ఏమి ఇచ్చినట్టు చెప్పండి, ఇక్కడ AC అంటే 16 ఇక్కడ 16. సో BD మనకి ఇవ్వలేక అనుకోవాలి మనం అట్లే రాస్తే ఇక్కడ BD. తర్వాత AB అంటే ఇక్కడ మనకు 6 కాబట్టి 6, తర్వాత ఇంటూ మరి CE అంటే ఎంత ఇక్కడ మనకు 8 కాబట్టి 8 రాస్తుంది చూడండి ఇక్కడ 8 అనమాట. మరి BD ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 8, ఈ 16 ఇక్కడ మనకి 22 కాబట్టి 16 ఇక్కడ. మరి 8 ఎక్కం 8 రెంట్ల 2 ఎక్కం 2 3 కాబట్టి ఎంత మనకి ఇక్కడ. సో BD ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాము. 6వ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, త్రిభుజం ABCలో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీలు, AB ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్లు మరియు BC ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్లు అయితే త్రిభుజం ABC వైశాల్యం ఎంత అంటే ఫస్ట్ మనం పటం గీద్దాం మనము. అయితే B వద్ద లంబకోణం ఉంది కాబట్టి లంబకోణ త్రిభుజం తీసుకుంటాం మనము, ఇదన్నమాట ఇది.
సో ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ బి తీసుకుంటాం మనం. బి వద్ద 90 డిగ్రీల కోణం కాబట్టి ఇక్కడ ఏ ఇక్కడ బి అనుకుంటే మనము మనకి ఇచ్చిన కొలతలు ఏమో ఇక్కడ ఏబీ కూడా 4 కాబట్టి ఇది 4 సెంటీమీటర్ ఎంత, ఇక్కడ మనకు బీసీ ఎంత 5 సెంటీమీటర్. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా లంబకోణ త్రిభుజం ఇస్తే దీనికి ప్రత్యేకించి మనకు ఎత్తు తీసుకోము మనము. ఈ లంబకోణ త్రిభుజంలో మనకు ఉన్నటువంటి లంబం ఏదైతే ఉంటుందో ఎత్తు ఏదైతే ఉంటుందో ఇక్కడ దాన్ని ఎత్తుగా తీసుకుంటాం మనము. మళ్ళీ ప్రత్యేకించి మనం ఇక్కడ మధ్యలో గీయం ఇక్కడ మనము ఇక్కడ చేసే కోణం 90 డిగ్రీలు కాబట్టి దీన్ని ఎత్తుగా తీసుకుంటాం మనం. కాబట్టి మరి దీని వైశాల్యం కూడా ఏమవుతుంది అప్పుడు? సో ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ ప్రకారం తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి భాగాన్ని బీసీ అనుకుంటాం మనం. అంటే సో బీసీని మనం ఇక్కడ భూమి అనుకుంటాం మనం 5 కాబట్టి బీ ఈక్వల్ 5 రాస్తున్నాం. అదేవిధంగా హెచ్ దీన్ని ఎత్తుగా తీసుకుంటాం కాబట్టి 4 అనమాట. ఇది ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 2 ఎకం 2 రెంట్ల 5 రెంట్ల అయితే అప్పుడు 10 వస్తుంది. కాబట్టి ఏ ఈజ్ కూడా దగ్గర మనకు 10 సెంటీమీటర్ స్క్వేర్కు లేదా చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, నేను ఈ వీడియోలో దాదాపు వైశాల్యానికి సంబంధించినటువంటి ప్రతి లెక్కను కూడా చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇక్కడ అన్ని మోడల్స్ కూడా చేస్తున్నాను. ఇక్కడ ఒకవేళ వీడియోలో మనకు ఏమైనా లెక్కలు మిగిలితే సో నెక్స్ట్ పార్ట్ 2లో కూడా చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి సో వీడియో చివరి వరకు చూడండి, నెక్స్ట్ పార్ట్ కూడా తర్వాత చూడండి. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాం. 7వ క్వశ్చన్ 10 సెంటీమీటర్ల భుజము 26 సెంటీమీటర్ల కర్ణం కలిగినటువంటి లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ 10 సెంటీమీటర్ల భుజము 26 సెంటీమీటర్ల కర్ణం కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? ఇక్కడ మరి చూడండి, లంబకోణ త్రిభుజం మనకి కర్ణం ఉంటుంది కాబట్టి సరే ఫస్ట్ 7th కాన్సెప్ట్ చూద్దాం మనము. ఈ విధంగా లంబకోణ త్రిభుజం తీసుకుంటాం మనం, ఈ విధంగా తీసుకుంటాం మనము. సో ఈ యొక్క భుజం ఏ అనుకుందాము, ఇంకో భుజం బి అనుకుంటే ఇంకో భుజం కర్ణాన్ని మనము సి అనుకున్నాం. మనం కర్ణం యొక్క పొడవు సి అనుకున్నాము, మిగతా భుజాలు ఏ బి అనుకున్నాము. మనకి ఇచ్చినటువంటి కొలతలు ఏమన్నా ఇక్కడ ఒక భుజం ఎంత 10 కాబట్టి మనం ఏ ఈజ్ ఈక్వల్ 10 అనుకుందాం మనం. అదేవిధంగా ఇంకో భుజం మనకి ఇవ్వలేదు, ఇక్కడ ఇది మనం బి అనుకున్నాం మనం. తర్వాత సి అంటే మనకి ఎంత ఇక్కడ కర్ణము 26 అనమాట. కాబట్టి ఏబిసిలు 3 లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అయితే అప్పుడు ఏమవుతుంది? అది పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కావాలి. కాబట్టి వీటిని ఏమంటే యాక్చువల్గా పైథాగోరియన్ త్రికాలని అంటారు వాటిని. కాబట్టి సి యొక్క వర్గం అంటే ఏంది ఇక్కడ సి స్క్వేర్ ఈజ్ కూడా మిగతా భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్కి సమానం తీసుకుంటాం మనము. ఎందుకోసం అంటే ముందు మనం ఇక్కడ భూమి అనుకోవాలి. ఇక్కడ మీకు చెప్పిన ఇంతకుముందు లెక్కలో నేను ఇక్కడ లంబకోణం ఉంటుంది కాబట్టి ఇది భూమి, ఇది ఎత్తుగా తీసుకుంటాం కాబట్టి మనకు ఈ భూమి కంపల్సరీ కావాలి మనకు. లంబకోణం త్రిభుజం ఇస్తే కర్ణాలు లెక్కలోకి తీసుకోమన్నాము. అంటే కర్ణం మనకు వైశాల్యం ఉపయోగపడుతుంది అనమాట. అది ఈ యొక్క భుజాలు మాత్రం ఉపయోగపడతాయి కాబట్టి ఇది ఫస్ట్ కనుక్కున్నాము మనము. మరి దీని ప్రకారం కనుక్కుంటే మనకి ఎంత సి 26 కాబట్టి 26 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 10 కాబట్టి 10 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎట్లా పెట్టేస్తే ఇక్కడ మరి 26 స్క్వేర్ అంటే ఇక్కడ మనకు 676కు సమానం అవుతుంది. ఈ 10 స్క్వేర్ యొక్క వర్గం ఎంత 100 కాబట్టి 100 తిరిగి మైనస్ కాబట్టి -100 ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకు బి స్క్వేర్ అనమాట. మరి బి స్క్వేర్ తీసేసి ఏమొస్తుంది ఇక్కడ 576. మరి 576 ఏం రాస్తాం మనము 24 స్క్వేర్గా రాస్తాం కాబట్టి మనము ఇరువైపులా వర్గమూలం చేస్తే 2 క్యాన్సిల్ అప్పుడు మనకి ఎంత బి ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్ వస్తుంది. కాబట్టి బి ఎంత మనకి 24 సెంటీమీటర్లు అనమాట. దీని నుంచి ఈజీ అనుకోవచ్చు ఇప్పుడు మనం. మరి త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి? సో హాఫ్ ఇంటూ సో బి ఇంటూ హెచ్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు దీనిలో ప్రతిక్షేపిద్దాం మనము. హాఫ్ ఇంటూ బి అంటే మనకి ఎంత 24 ఇక్కడ. తర్వాత హెచ్ అంటే ఎత్తు ఇక్కడ ఏ తీసుకుంటాం కాబట్టి మనం 10 తీసుకుంటాం మనం. తర్వాత క్యాన్సిల్ చేస్తే 2 ఎక్కం 2 12 12 10 ఎంత 120 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి 7వ లెక్క యొక్క వైశాల్యం మనకి ఎంతంటే 120 చదరపు సెంటీమీటర్కి సమానం కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కర్ణం ఇస్తే మనకు మొదటగా మిగతా భుజాన్ని కూడా కనుక్కొని దాని తర్వాత మనం వైశాల్యాన్ని కనుక్కుంటాం అనమాట. తర్వాత ఇప్పుడు మనము నెక్స్ట్ ఇక్కడ మనం 8th లెక్క చూద్దాం మనము. 8th లెక్క ఏమిచ్చిందంటే 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజం యొక్క మధ్య బిందువులను కలపగా ఏర్పడినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే యాక్చువల్గా ఈ భుజాలన్నీ కూడా మనకు లంబకోణ త్రిభుజానికి భుజాలు అవుతాయని కూడా సరే అది పక్కన పెట్టేస్తాం మనము. సో దీంతో ఏర్పడేటువంటి త్రిభుజం యొక్క మధ్య బిందువులు కలపగా వచ్చేటువంటి ఏర్పడిన త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి ఇక్కడ పటం గీద్దాం మనము. మరి పటం గీస్తే మీకు అర్థమైతే చూడండి ఈ విధంగా యాక్చువల్గా పటం ఉంటుంది అది. సో ఇక్కడ మనం ఇది 10 ఇదంతా ఇక్కడ మనకు 6 ఇదంతా 8 తీసుకుందాం మనము. మరి వీటి మధ్య బిందువు దీని మధ్య బిందువు దీని మధ్య బిందువు దీని మధ్య బిందువు కలిపితే మనకు వచ్చే త్రిభుజం ఏదైతే ఉంటుందో ఇది మనము సరే ఈ మొదటి త్రిభుజం మనం ఫస్ట్ ఏ బి సి అనుకుందాము. ఇక్కడ మనం డిఈఎఫ్ అనుకుందాం. చూడండి ఇక్కడ మనకు పెద్ద త్రిభుజం ఇక్కడ 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు భుజాలు ఉంటే త్రిభుజం యొక్క పేరు ఏబిసి అనుకుంటాం మనము. వాటి మధ్య బిందువులు కలపడం వల్ల వచ్చేటువంటి త్రిభుజం యొక్క పేరు ఇక్కడ మనకు డిఈఎఫ్ అనుకుందాం మనం. మరి ఈ విధంగా త్రిభుజంలో భుజాల యొక్క మధ్య బిందువులు కలిపితే వచ్చేటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత ఉంటుందంటే ఇక్కడ పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యంలో 4వ వంతు ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం ఫస్ట్ మనము పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యం ఫస్ట్ కనుక్కుందాం మనము. మరి త్రిభుజం ఏబిసి వైశాల్యం ఏమొస్తుంది అప్పుడు మనకు? సో ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ కాబట్టి మరి హాఫ్ ఇంటూ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ లంబకోణం ఉంటుంది ఇక్కడ. మరి ఎంత ఇక్కడ 8 ఇక్కడ మనకు భూమి తర్వాత ఎత్తు ఎంత ఇక్కడ మనకు 6 అనమాట 6 రాస్తుంది ఇక్కడ.
మరి 2 ఎకం 2 4 6 4 ఎంత 24 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి పెద్ద పటం యొక్క అంటే పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత 24 చదరపు సెంటీమీటర్లు అనమాట. ఈ చిన్న త్రిభుజం ఏదైతే ఉంటుందో దీని వైశాల్యం ఏమైతే చెప్పండి, ఈ మొత్తం వైశాల్యంలో 4వ వంతు. కాబట్టి మరి ఇక్కడ రాసు చూడండి, త్రిభుజం DEF వైశాల్యము ఎట్లుంటుంది, సో 1/4 అంటే త్రిభుజము ABC వైశాల్యం అనమాట. దీని యొక్క వైశాల్యంలో 1/4 పాటు. కాబట్టి మరి ఈ యొక్క వైశాల్యం అయితే 24 కాబట్టి 1/4 ఇంటూ ఈ మొత్తం 24 రాస్తుంది ఇక్కడ 1/4. ఇక్కడ 4 ఎకం 4 6 మనకి ఎంత వచ్చినప్పుడు 6 వచ్చింది. అంటే అర్థమైంది ఇక్కడ త్రిభుజము DEF యొక్క వైశాల్యం ఎంత అంటే 6 చదరపు యూనిట్లకు సమానం కావడము జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. సో ఈ విధంగా త్రిభుజం యొక్క మధ్య బిందువులు కలిపితే వచ్చేటువంటి త్రిభుజం యొక్క వైశాల్యము పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యంలో 4వ వంతు ఉండడము జరుగుతుంది. మనకి ఇంకోసారి ఎగ్జామ్లో ఈ విధంగా అడగచ్చు, త్రిభుజం DEF త్రిభుజం ABC యొక్క వైశాల్య నిష్పత్తి ఎంత అంటే అప్పుడు ఏం చేస్తాం మనం 1:4గా రాస్తాం మనం. సో త్రిభుజం DEF వైశాల్యము తర్వాత త్రిభుజం ABC వైశాల్యం ఏంటంటే 1:4గా రాస్తాం. తిప్పేసి ఏం చేస్తాం మనము 4:1గా రాయడము జరుగుతుంది అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాము. 9th క్వశ్చన్ 8 సెంటీమీటర్లు 7.5 సెంటీమీటర్లు మరియు 6 సెంటీమీటర్లు పొడవులు గల భుజాలు కలిగిన త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత అంటే ఇక్కడ 8 సెంటీమీటర్లు 7.5 సెంటీమీటర్స్ మరియు 6 సెంటీమీటర్లు గల భుజాలు కలిగినటువంటి త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత ఇక్కడ. మరి త్రిభుజం చుట్టుకొలత ఫార్ములా మీకు చెప్పిన ఇంతకుముందే. సో P = 3 భుజాల పొడవులు మొత్తం కాబట్టి A + B + C గా రాస్తామని ఎంత ఇక్కడ 8 సెంటీమీటర్లు 7.5 సెంటీమీటర్ తర్వాత 6 మొత్తం కూడితే ఇక్కడ మనకు 14 7 21.5 కాబట్టి 21.5 సెంటీమీటర్స్. కాబట్టి సో 9th ప్రాబ్లం యొక్క ఆన్సర్ మనకి ఏమంటే 21.5 సెంటీమీటర్స్ సమానం కావడము జరుగుతుంది చుట్టుకొలత అనమాట ఇది. తర్వాత మరి 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ 5 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు భుజాలు గల త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి చూడండి ఇక్కడ మనకి భుజాలు మనకి ఇచ్చినారు. ఇక్కడ A = 5 అనుకున్నాము, B = 7 తర్వాత C = 8 అనుకుంటే మనకి ఇచ్చినటువంటి 3 భుజాల పొడవులు ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనము ఈ త్రిభుజం లంబకోణ త్రిభుజం కాదు కాబట్టి ఏం చేసినప్పుడు మనము హెరాన్ సూత్రం ప్రకారం మనము త్రిభుజ వైశాల్యం కనుక్కుంటాం మనము. మరి హెరాన్ సూత్రం అంటే ఫస్ట్ ఏం కావాలి మనకి S కావాలి. మనకి S అంటే ఏంటి ఇక్కడ చుట్టుకొలతలో సగం కాబట్టి మరి S ఫార్ములా కింద చెప్తాం మీకు A + B + C/2 అనేటువంటి Sకు సమానం అవుతుంది. మరి S A + B + C అంటే భుజాల పొడవులు మొత్తం కాబట్టి 5 + 7 + 8/2 అనమాట. మొత్తం కూడితే మనకి ఎంత వస్తుంది ఇక్కడ మొత్తం ఇది. సో 20 వస్తుంది. 20/2 అంటే మనకి ఎంత 20/2 అంటే మనకి ఇది 10కి సమానం అవుతుంది కాబట్టి 10 సెంటీమీటర్లు. కాబట్టి సో S కూడా మనకి ఎంత 10 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. మరి హెరాన్ సూత్రం ప్రకారం మనకి త్రిభుజ వైశాల్యం ఫార్ములా సో A = S × S - A × S - B × S - C అనమాట. మరి A = S అంటే మనకి ఎంత 10 వచ్చింది కాబట్టి 10 తర్వాత S - A అంటే ఏమొస్తుంది ఇక్కడ 10 - A అంటే ఎంత 5 కాబట్టి 5 ఇక్కడ. తర్వాత S - B అంటే ఎంత ఇక్కడ మనకు 10 - 7 తర్వాత S - C అంటే 10 - 8. సో ఇవి సూక్ష్మీకరిస్తే వచ్చే మనకి ఆన్సర్ అవుతుంది. మరి A = సో 10 ఇది 10 ఇక్కడ. మరి 10 - 5 ఎంత 5 వస్తుంది ఇక్కడ. తర్వాత 10 - 7 ఎంత 3 వస్తుంది. తర్వాత ఇక్కడ 10 - 8 అంటే 2 వస్తుంది ఇక్కడ. చూడండి ఇక్కడ మరి A = ఇక్కడ 10 ఒకటి ఆల్రెడీ ఉంది ఇక్కడ మనకు 5 2 ఇది కూడా 10 వస్తుంది ఇక్కడ. తర్వాత 3 మాత్రం ఇట్లా ఉంటుంది ఇక్కడ. మరి ఇక్కడ 10 × 10 ఏమైతే 10² అంటే 100 వస్తుంది ఇక్కడ. మరి 100 రూట్ నుంచి బయటకు వస్తే ఏమైతే ఒక 10 బయటకు వస్తుంది అనమాట. 2 నుంచి మనకు ఒక 10 మాత్రం బయటకు వస్తుంది. దాని యొక్క వర్గమూలం 10 కాబట్టి లోపల ఏముంటుంది ఇక్కడ మనకు √3 మాత్రం అలాగే ఉంటుంది కాబట్టి √3 ఇక్కడ. కాబట్టి త్రిభుజం యొక్క వైశాల్యం మనకి ఎంత A = 10 √3 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. సో దిస్ ఈక్వల్ ఇక్కడ మామూలుగా మనం 10 × 10 అంటే 10² రాస్తాము ఇంటూ 3 10² బయటకు వస్తే 10 రాసుకుంటాము √3 అలాగే ఉంటుంది ఇక్కడ. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖల పొడవులు 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు మరి 5 సెంటీమీటర్లు అయితే దానికి వైశాల్యం ఎంత ఇక్కడ. మరి చూడండి ఇక్కడ కూడా మనకి ఇక్కడ భుజాల పొడవులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఏంది ఇక్కడ మనకు భుజాలు కావు, ఇవి త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు అనమాట. మరి మధ్యగత రేఖలు అంటే అర్థమైంది ఒక భుజం యొక్క మధ్య బిందువుని ఎదుటి శీర్షానికి గీచేటువంటి రేఖను మధ్యగత రేఖ అంటారు. ఒక భుజం యొక్క మధ్య బిందువు నుండి మనము ఎదుటి శీర్షానికి గీచేటువంటి రేఖను ఏమంటే మధ్యగత రేఖ అంటారు. ఈ 3 మనకి మధ్యగత రేఖలు ఇచ్చినారు ఇక్కడ. ఒకదాని పొడవు ఎంత 3 సెంటీమీటర్లు, ఇంకో పొడవు 4, ఇంకో పొడవు ఎంత 5 సెంటీమీటర్లు అనమాట. ఈ విధంగా ఇచ్చిండు. మరి త్రిభుజం యొక్క భుజాలేసి ఏం చేసినాం మనం మామూలుగా హెరాన్ సూత్రం ప్రకారం A = √S × S - A × S - B × S - C ప్రకారము వైశాల్యం కనుక్కున్నాం మనం. మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది చెప్పండి, ఇక్కడ మధ్యగత రేఖలు ఇచ్చారు కాబట్టి సో వీటిని కూడా మనము A B C అనుకుంటే మనము
సో ఏ ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు, తర్వాత బి ఈక్వల్ టు 4 సెంటీమీటర్, సి ఈక్వల్ టు 5 సెంటీమీటర్ అనుకున్నాం మనము. మరి మధ్యగత రేఖలు ఇస్తే మనకు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏమంటే సో ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అలాగే ఉంటుంది సూత్రము. కానీ ముందర ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ యాడ్ మనము 4/3 యాడ్ చేస్తాం మనం. 4/3 ఇంటూ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ తర్వాత ఎస్ మైనస్ సి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనము. సో హెరాన్ సూత్రం ప్రకారం భుజాలు ఇస్తే మాత్రం రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అనమాట. కానీ మధ్యగత రేఖలు ఏం చేస్తాం మనము 4/3 ఇంటూ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి ఉపయోగిస్తాం మనము. కానీ హెరాన్ సూత్రంలో ఏంది ఇక్కడ మనకు ఏబీసీలు అంటే 3 కూడా భుజాలు, కానీ ఇక్కడ ఏబీసీలు అంటే 3 కూడా మధ్యగత రేఖలు అనమాట ఇవి. మరి ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనం దీనిలో సరే అయితే ఫస్ట్ ఏం కావాలి మనకి ఎస్ఏ కావాలి. మనకి ఎస్ అంటే కూడా అదే సూత్రమే కదా, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కాబట్టి మరి ఎస్ ఈజ్ కూడా ఇక్కడ ఫార్ములా ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అనమాట. మరి విలువలు రాద్దాం మనం. ఏమొస్తుంది అప్పుడు మనకు 3 + 4 + y బై 2 మొత్తం ఎంత వస్తుంది మనకు 12/2 కొట్టేస్తే ఇప్పుడు 6 వచ్చింది మనకు. కాబట్టి ఎస్ ఎంత మనకు 6 సెంటీమీటర్. దీనిలో ప్రతిక్షేపిద్దాం ఇప్పుడు మనము. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు సో 4/3 ఇంటూ సో రూట్ ఆఫ్ ఎస్ అంటే మనకు 6 కాబట్టి 6, తర్వాత మళ్ళీ ఇక్కడ ఎస్ మైనస్ ఏ అంటే వస్తుంది ఇక్కడ మనకు 6 - 3, తర్వాత 6 మైనస్ బి అంటే 4, తర్వాత 6 మైనస్ సి అంటే 6 - 5. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ రూట్ ఆఫ్ ఇక 6 ఇంటూ 6 - 3 ఎంత 3 వస్తుంది. 6 - 4 2, 6 - 5 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ రూట్ ఆఫ్ మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ 6 × 18 18 2 36 36 కాబట్టి 36 ఇక్కడ. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు సో 4/3 ఇంటూ రూట్ 36 వర్గమూలం ఎంత 6కు సమానం. కాబట్టి ఇప్పుడు కొట్టేద్దాం మనం. 3 × 3 2 అప్పుడు 4 2 ఎంత 8. కాబట్టి 8 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. కాబట్టి త్రిభుజం యొక్క వైశాల్యం ఇక్కడ మనకు 8 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది అనమాట. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాము. 12th క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే భుజం పొడవు 6 సెంటీమీటర్లు గల సమబాహు త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, భుజం పొడవు 6 సెంటీమీటర్లు గల సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి సమబాహు త్రిభుజం అంటే అర్థమేంటి, 3 భుజాలు సమానం ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అని అంటారు అన్నమాట. దీన్ని ఎత్తుగా తీసుకుంటాం మనము. అయితే సో మనకు భుజం పొడవు మనకి ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా దేన్ని సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా అంటే √3/4 a² అనమాట. ఇది సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు మనకి ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యానికి ఫార్ములా అనమాట. ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఈజీగా. మరి √3/4 మరి ఏంటి అంటే ఇక్కడ మనకు 6 కాబట్టి మరి a² అంటే ఏమొస్తుంది a × a కాబట్టి 6 × 6 రాసుకుందాం మనము. ఇప్పుడు కట్టేస్తే సో 2 2 4 2 3 6 మళ్ళీ 2 1 2 3 6 ఇక్కడ. మరి 3 3 ఎంత ఇక్కడ 9 కాబట్టి సో 9 √3 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి ఇది మనకి 12th క్వశ్చన్ ఆన్సర్ అనమాట. సో గుర్తుపెట్టుకోవాలా, సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 a². అంటే మనకి ఇచ్చిన త్రిభుజం ప్రకారం మనం వాటి యొక్క వైశాల్యాలు మారిపోతూ ఉంటాయి అనమాట. అంటే మనకు ఈజీగా చేసుకోవడానికి మనకి ఇలా ఉపయోగిస్తాం మనము. 3 భుజాలు ఇస్తే హెరాన్ సూత్రం ఉపయోగిస్తాం మనము. సమబాహు త్రిభుజం అంటేనేమో ఏ ఈజ్ ఈక్వల్ టు √3/4 a² అనమాట. భూమి ఎత్తిస్తేనేమో 1/2 ఇంటూ భూమి ఇంటూ ఉపయోగిస్తాం మనం. తర్వాత ఇంకా మనకి బిందువులు ఉంటాయి మనకి ఏంటి మనకి క్రమయుగ్మాలు అనమాట. సో అవి ఇస్తే కూడా ఇంకో సూత్రం ఉపయోగిస్తాం మనం. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. తర్వాత మరి 13వ క్వశ్చన్ చూద్దాం మనము. ఇప్పుడు 13వ క్వశ్చన్ చూడండి, మనకి ఏమిచ్చింది ఇక్కడ ఎత్తు 3 సెంటీమీటర్లు గల సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి 12th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ మనకు భుజాలు ఇచ్చినాడు ఇక్కడ. కానీ ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ మనకు ఎత్తిచ్చినాడు హెచ్చిచ్చినాడు ఇక్కడ. సో ఎత్తిస్తే అప్పుడు ఏం చేస్తాం మనము, ఎత్తు కూడా సూత్రం ఇచ్చినప్పుడు మనకు మరి ఇదే సమబాహు త్రిభుజం వైశాల్యానికి ఫార్ములా ఏమంటే మనకి ఇచ్చింది సమబాహు త్రిభుజమే కాబట్టి ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్ టు h² / అనే సూత్రం ఉపయోగిస్తాం మనం. చూడండి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకు సమబాహు త్రిభుజం మనకు భుజం కాకుండా ఎత్తు ఇస్తే మనం ఉపయోగించే సూత్రం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు h² / √3 ఉపయోగిస్తాం మనము. మరి హెచ్ అంటే మనకి ఎంత ఎత్తు 3 కాబట్టి h² అంటే ఏమొస్తుంది ఇక్కడ 3 × 3/√3 ఇక్కడ. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. √3 ఒకట్ల √3 సో √3 ఇక్కడ మనకి ఏమొస్తుంది అప్పుడు 3 × √3. సో ఆన్సర్ ఏంటంటే 3 √3 చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్ మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. మరి యాక్చువల్గా 3 నేమ్ రాస్తాం మనం. 3 ఈజ్ ఈక్వల్ టు మనము √3 × √3 రాసుకుంటాం కాబట్టి మనము ఈ 3 రాసుకుంటే మనం ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మనకు √3 కాబట్టి ఇక్కడ రాసిన ఇక్కడ 3 √3 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడము జరుగుతుంది అనమాట. యాక్చువల్గా సమబాహు త్రిభుజం మనకు ఎత్తు తీసుకుంటే మనం ఎత్తుకు భుజానికి మధ్య సంబంధం ఏంటంటే మరి హెచ్ ఈజ్ కూడా ఏం రాసుకుంటాం మనం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 a అనమాట. యాక్చువల్గా సమబాహు త్రిభుజంలో ఎత్తుకు భుజానికి మధ్య ఉన్నటువంటి సంబంధమైన మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 a తీసుకుంటాం మనం. ఒకవేళ మనకు
ఏ ఇచ్చి భుజం ఇచ్చి ఎత్తు అనుకుంటే ఏం చేస్తాం మనము h=√3/2 ఏ రాసి మనకు ఆన్సర్ h వస్తుంది అనమాట. మరి ఏ అంటే ఏం చేస్తాం మనం ఎత్తించినప్పుడు మనకు సో 2h/√3 రాసి అంటే అడ్డగుణకం చేస్తే దీనిలో ప్రతిక్షేపిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాము. 14వ క్వశ్చన్ ఏమిచ్చిందంటే 16√3 సెంటీమీటర్ల భుజంగా గల సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటారు ఇక్కడ. మరి గుర్తుపెట్టుకోవాలా, సమబాహు త్రిభుజం అంటే అర్థమైంది 3 భుజాలు సమానం ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ తీసుకుంటే దీని చుట్టుకొలత ఫార్ములా అనేది P=3aకి సమానం అవుతుంది. అంటే అర్థం ఇక్కడ a+a+a=3a కాబట్టి 3a రాస్తాం ఇక్కడ మనము. మరి చుట్టుకొలత అంటే ఏం చేస్తాం మనము, ఏ అంటే మనకి ఎంత 16√3 కాబట్టి మరి 14 ఆన్సర్ మనము పెరిమీటర్ P=3a. మరి 3 ఇంటూ ఏ మనకి ఎంత 16√3 కాబట్టి 16√3 రాదు ఇక్కడ మనము. తర్వాత 16×48 48√3 సెంటీమీటర్లు కాబట్టి 14వ ప్రాబ్లం చుట్టుకొలత మనకి ఎంతంటే 48√3 సెంటీమీటర్కి సమానం కావడము జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ ఏమన్నా తర్వాత ఇక్కడ మనకు సో 15th సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 36 ఇక్కడ రైట్ 36 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఎత్తు దాని ఎత్తు మరియు వైశాల్యం ఎంత అని ఇక్కడ చూడండి. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు అయితే దాని యొక్క ఎత్తు తర్వాత వైశాల్యం ఎంత ఇక్కడ. మరి చుట్టుకొలత దేనిదిగా సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత కాబట్టి దాని యొక్క ఫార్ములా 3a కాబట్టి 15th ఆన్సర్ అనేది 3a. మనకి ఎంత ఇచ్చారు చెప్పండి, ఇక్కడ 36 ఇచ్చినాడు కాబట్టి దీని నుంచి మనకి ఏ ఏమొస్తుంది అప్పుడు క్యాన్సల్ చేస్తే 3×3 12. సో ఏ ఇక్కడ మనకి ఎంత అంటే 12 సెంటీమీటర్ అంటే మనకి ఇక్కడ సమబాహు త్రిభుజం యొక్క భుజం మనకి ఎంత 12 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. మరి ఏం కావాలి మనకి ఎత్తు కావాలి. మనకి ఇంతకుముందు చెప్పినా మీకు ఆల్రెడీ ఎత్తుకు తర్వాత భుజానికి మధ్య సంబంధం ఏంది సమబాహు త్రిభుజం అంటే h=√3/2a. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఎంత ఇక్కడ మనకు √3/2aకి సమానం అవుతుంది కాబట్టి సో దట్ ఇంప్లైస్ h ఏమొస్తుంది √3 అలాగే ఉంటుంది ఇక్కడ /2 ఇంటూ మనకి ఏమొచ్చింది ఇక్కడ 12 వచ్చింది కాబట్టి ఇంటూ 12 క్యాన్సల్ చేద్దాం మనము 2×2 6 6 × √3 ఎంత 6√3 సెంటీమీటర్లు కాబట్టి దీని యొక్క మనకి ఎత్తు ఎంత అంటే 6√3 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగిందనమాట. ఇంకేమన్నా ఇక్కడ మనకు వైశాల్యం ఎంత అన్నాడు. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏంది సో 2 రకాలు కనుక్కోవచ్చు మనం. సరే మొదటి దాని ప్రకారం కనుక్కున్నాం మనము. మరి ఏ భుజం ప్రకారం కనుక్కున్నాం మనం √3/4a² కాబట్టి √3/4 ఇంటూ మరి ఏ అంటే మనకి ఎంత 12 కాబట్టి సో ఇక్కడ వేసుకొని అంటే ఏమొస్తుంది 12 × 12 కొట్టేది ఇక్కడ మనం 4×4 12 ఎంత 36 కాబట్టి 36√3 సెంటీమీటర్ స్క్వేర్ లేకపోతే చదరపు సెంటీమీటర్కి సమానం కావడం జరుగుతుంది అనమాట. ఇవి మనకు త్రిభుజాలు అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి సో ముఖ్యమైన క్వశ్చన్ అనమాట. దాదాపు వైశాల్యమైన క్వశ్చన్లను కవర్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి, అవి మనం పార్ట్ 2లో చెప్పుకుందాం మనము. కాబట్టి మీకు వీడియో కూడా ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.